మెస్సీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ పక్కన పెట్టి ఇప్పుడు లైమ్ లైట్ అంతా కూడా రేవంత్ రెడ్డి అండర్ ద జెర్సీ 9 ఎక్కువ లైమ్ లైట్ షేర్ చేసుకుంటున్నారు. మెస్సీ లైమ్ లైట్ ఉండనే ఉంది వరల్డ్ వైడ్, కానీ రేవంత్ రెడ్డి గారికి ఉన్న లైమ్ లైట్ ఈరోజు హైలైట్ అవుతుంది. జెన్జీలో విపరీతంగా క్రేజ్ పెరిగింది. ఉట్టి జెన్జీలో కానే కాదు, మిగతా పొలిటీషియన్స్ కూడా అరే మేము ఇలా చేస్తుంటే పోయేది కదా, స్పోర్టివ్ స్పిరిట్ అనేది మేము బయటకు ఎగ్జిబిట్ చేస్తుంటే పోయేది కదా, ఎంతసేపు మమ్మల్ని ఎత్తండి, మమ్మల్ని పైకి లేపండి, జాకీలెస్ లేపండి, లేకపోతే మేము పప్పులుగా మిగిలిపోతాం అన్న బ్యాచ్ నుంచి వేరుగా ఇట్స్ ఓకే, నేను తలపెడతాను. ఇట్స్ అ ఫ్రెండ్లీ మ్యాచ్ ఫర్ వాట్? ఫ్రెండ్లీ మ్యాచెస్ ఫర్ వాట్? గ్లోబల్ లెవెల్లో తెలంగాణ పేరుని పైకి తీసుకెళ్ళటానికి కోసం ఈయన తహతలాడుతుంది తెలంగాణ రైజింగ్ ఇనిషియేటివ్ కోసం. ఈరోజు తెలంగాణ కోసం డైరెక్ట్ సీఎంఏ బరిలోకి దిగారు. మనం అబ్జర్వ్ చేస్తే సీఎం లాంటి వాళ్ళు ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి మెస్సీ అండ్ అదర్ టీమ్ మెంబర్స్తో ఇక్కడ ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించవచ్చు. కానీ సీఎంఏ పార్టిసిపేట్ చేయడం వల్ల స్టేట్ పార్టిసిపేషన్ ఫీల్ వస్తుంది. ఎందుకంటే ఈయన కావాలని ఎన్నుకున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఈ మ్యాచ్ కాంగ్రెస్ ప్రభుత్వం 2 years ఫామ్ అయిన ఈవెంట్గా కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి చూస్తున్నారు. సెలబ్రేషన్ మూడ్లోకి తీసుకెళ్తుంది. అండ్ టు బి వెరీ హానెస్ట్, ఈరోజు తెలంగాణ అనేది ఇండియాలో ఒక డిఫరెంట్ మార్క్ అయిపోతుంది. వెన్ సీఎం హిమ్సెల్ఫ్ హూ ఇస్ రిప్రజెంటెడ్ బై ద పీపుల్, మొత్తం స్టేట్ రిప్రజెంట్ చేస్తున్న తెలంగాణ చీఫ్ మినిస్టర్ డైరెక్ట్గా బరిలోకి దిగి మ్యాచ్ ఆడడం అనేది ఖచ్చితంగా ఐబ్రో లిఫ్టింగ్ మూమెంట్.